ఇది నాన్న పులొచ్చే కథ కాదు. నిజంగానే జనం మధ్యకొచ్చిన పులి కథ. నక్కలా నక్కి నక్కి దాక్కున్న పెద్ద పులి కథ. ఊరవతల కొండ మీదుండే పులి ఇప్పుడు నట్టింట్లోకి వస్తోంది. పొలానికి వెళ్లిన వాడిని మట్టుబడుతోంది. అడవికెళ్లిన పశువులని పీక్కు తింటోంది. అటు మహారాష్ట్రలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాన్ ఈటర్స్ హీట్ పెంచేస్తున్నాయి. మరి టెన్షన్ కి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? ఇది మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని నాగ్బీడ్ ప్రాంతం. ఇక్కడో పులి అటవీలోంచి దర్జాగా బయటకొస్తోంది. జనాలను చంపేసి వెళ్తోంది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు. కానీ 2-3 రోజులకో మనిషిని మింగేస్తోంది. పశువులను వేటాడి చంపుతోంది. గత 15 రోజుల్లో 5గురిని అటాక్ చేసి చంపేసింది. 10ల సంఖ్యలో ఆవులను పొట్టనబెట్టుకుంది. ఇంకేముంది, జనాల్లో ఒకటే భయం. చిన్న పురుగు కూడా బయట కనిపించట్లేదు. పగల కూడా ఇంటి తలుపులు తెరుచుకోవట్లేదు. పులి నుంచి విముక్తి కల్పించండి మహాప్రభో అని అధికారులను వేడుకుంటే ఇదిగో ఇది ఫలితం. నాగ్బీడ్లో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ సక్సెస్ అయింది. పక్కా ప్లాన్ ప్రకారం పులిని బంధించింది మహారాష్ట్ర అటవీ శాఖ. 20 నెలల వయసున్న T-139 అనే ఆడపులిగా గుర్తించి వైద్య పరీక్షల అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు. చంద్రపూర్ జిల్లా వాసుల టెన్షన్ పోగొట్టారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఇటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలను పులులు, చిరుతల భయం వెంటాడుతోంది. ఒక జిల్లాలో సేఫ్ అనే లోపే మరో జిల్లాలో ఎంట్రీ ఇచ్చి టెర్రర్ పుట్టిస్తున్నాయి టైగర్స్. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లె దగ్గర పులి తిరుగుతుండటంతో స్థానికులు వణికిపోతున్నారు. ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు సైతం పులిని బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొన్న మధ్య ఓ పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజుల పాటు వణికించగా ఎట్టకేలకు స్పెషల్ ఆపరేషన్తో బంధించారు. ఆ తర్వాత విశాఖ జూలో ట్రీట్మెంట్ చేసి పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే పోలవరం జిల్లాలోనూ పెద్ద పులి అలజడి సృష్టించింది. రంపచోడవరం పరిధిలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అక్కడ ప్లాన్ ప్రకారం పులిని పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని వరుస ఘటనలు వణికిస్తున్నాయి. పెద్ద పులులు జనాల్లోకి రాకుండా చూడాలని అధికారులను జనాలు కోరుతున్నారు.